మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ మాట్లాడుకుంటా నోటిఫికేషన్లు కావాలని ధర్నా చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు నోటిఫికేషన్లు ఆపాలని నిరుద్యోగులు అడిగే పరిస్థితి వచ్చిందని అన్నాడు కదా. ఇక ఇదే మాట సీఎం రేవంత్ రెడ్డి సుతం అనే వరకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీల నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఎప్పుడు ఎత్తారని నిరసన చేసిండ్రు. మరి సీఎం రేవంత్ అన్న ఏమన్నాడు, నిరుద్యోగులు ఏం అడుగుతున్నారో చూద్దాం పండి. పోయిన అసెంబ్లీ సమావేశంలో సర్కార్ పెట్టిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పి ఇయాల ఉస్మానియా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేసిండ్రు. నిన్న రవీంద్ర భారతిలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ అన్న ఇట్లా మాట్లాడే వరకు నిరుద్యోగులకు మండుకచ్చిందట. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా, కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. సీఎం హోదాలుండి ఇట్లా మాట్లాడు పద్ధతేనా? పోయిన సర్కార్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెడితే మీరచ్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చినామని ఫోజులు కొడితే నమ్మేతందుకు నిరుద్యోగులు గంత అమాయకులు అనుకుంటున్నారా? ఈనేటోడు ఉండాలి గాని నీ పెయ్యి మీదున్న బట్టలు సుతం మేమే దొడుగుతున్నామని చెప్పేటట్టే ఉన్నారు అని ఎడ్డిస్తున్నారు కొందరు నిరుద్యోగులు. మీరు ఉద్యోగాలు ఎక్కువయ్యి, నిరుద్యోగులు బలుపు ఎక్కువయ్యి, పోస్టుల కోసం మాకు వద్దు అని చెప్పేసి మేము రోడ్డు మీద ఎక్కినామని చెప్పేసి డిప్యూటీ సీఎం మరియు సీఎం గారు చెప్పినటువంటి మాటను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈసారి నిరుద్యోగుల కోసం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గ్రూప్ 2 పోస్టు పెంచమని చెప్పినాం, మీరు పెంచలే. డిఎస్సి పోస్ట్ పోన్ చేయమన్నాం, చేయలేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, వేయలేదు. జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు, అది లేదు. వర్గీకరణ అన్నారు, దానికోసం వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేసినాం. ఇంకా మీకు ఏ అంశం మీకు అడ్డు వస్తుంది? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడుతున్నాం. ఇప్పుడు మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలి, అన్ని నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఏప్రిల్ 1 తారీఖు నాటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయకుంటే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగుల సింహగర్జన ఏర్పాటు చేస్తాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించకుంటే 1000 మందితోని ఢిల్లీలున్న ఏఐసిసి ఆఫీసును ముట్టడిస్తాం. అప్పటికి సుతం నోటిఫికేషన్లు ఇయ్యకుంటే అదే ఏఐసిసి ఆఫీసు ముంగట ఆమరణ నిరాహార దీక్షకు కూసుంటామని వార్నింగ్ ఇచ్చిర్రు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఇక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా నిరుద్యోగులు నోటిఫికేషన్లు అద్దంటున్నారని చెప్పి కదా. ఇక ఇప్పుడు మేమే నోటిఫికేషన్లు వేయమని అడుగుతున్నాం కాబట్టి మీరు అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండ్రి, అంతేగాని ఇట్లా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇయ్యకుండ్రి అని ఫైర్ అవుతున్నారు. ఇగి ముచ్చట్ల ఇయాల అసెంబ్లీలో మాజీ మంత్రి హరిశన్న సుతం సర్కార్ మీద బగ్గనే ఫైర్ అయిండు. నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఏమైంది అధ్యక్ష? ఈ జాబ్ క్యాలెండర్ ను కూడా బట్టి గారే మొన్న అసెంబ్లీలో పెట్టారు. పోయినసారి జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏమైంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇగో ఇది అధ్యక్ష, నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను, ఆధారం లేకుండా మాట్లాడాను. ఇది బట్టి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్. ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడి నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టి గారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు. ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు. ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష? ఒక్కటన్నా అమలైందా? జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష. ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ 2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అక్టోబర్ 24 ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏడబ్ల్యూల నియామకానికి అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. జనవరిలో డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ సర్కారు 57,000 ఉద్యోగాలు ఇచ్చినమని చెప్పుకుంటున్నది. కానీ వీళ్ళిప్పుడు ఇస్తున్న నియామక పత్రాలకు సంబంధించిన ఉద్యోగాలన్నీ బీఆర్ఎస్ హయాంలనే ఇచ్చినాం. వీళ్ళిచ్చింది కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే. వంటంతా వండి పెట్టినాక గంట తిప్పి వంట మొత్తం నేనే చేసినానని చెప్పుకున్నట్టున్నది వీళ్ళ పనితనమని ఎడ్డిచ్చిండు. అటు నిరుద్యోగులు ఇటు ప్రతిపక్షాలు సుతం నోటిఫికేషన్లు ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సర్కార్ ఏం చేస్తుందో చూడాలి మరి.